పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట. ఈనాడు ప్రభువు పలుకుతున్నటువంటి మాట మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో 39వ వచనములో ప్రభు ఒక మాట పలుకుతున్నాడు. నేనిప్పుడు మీతో చెప్పునదేమన్నా, మీకు అపకారము చేసిన వారికి మీరు ప్రతీకారము చేయకుడు అంటున్నాడు. ప్రభుని నమ్మినటువంటి బిడ్డలారా, యేసు ప్రభువు ఈరోజు ఒక చక్కని మాట పలుకుతున్నాడు. ప్రభు అంటున్నటువంటి మాట, మీకు అపకారము చేసిన వారికి మీరు ప్రతీకారము చేయకుడు అంటే మాటలకు అర్థం, మీకు అపకారము చేసిన వాళ్ళకి కూడా మీరు తిరిగి అపకారము చేయకండి, తిరిగి ప్రతీకారం తీర్చుకోకండి అంటున్నాడు. అంటే దాని అర్థం, మనకు అపకారము చేసిన వారికి అపకారము చేయొద్దు, చెడు చేసిన వారికి చెడు చేయొద్దు, మనకు కీడు తలపెట్టిన వారికి కూడా మనము కీడు తలపెట్టవద్దు, వారికి కూడా మంచే చేయమంటున్నారండి ప్రభువు. వారికి కూడా చెడు చేయొద్దు అంటున్నారు. అపకారము చేసిన వాడికి సైతము కూడా మీరు ఉపకారమే చేయండి తప్ప తిరిగి అపకారము చేయవద్దు అని ప్రభు చాలా చక్కగా వాక్యములో చెబుతూ ఉన్నారు. మనము ఇంతకుముందు వినే ఉంటాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఒక మాట చెప్పబడుతూ ఉంది. ఆ మాటను మనము చాలాసార్లు చిన్నప్పటి నుండి వింటూ ఉంటాం. కంటికి కన్ను, పంటికి పన్ను అని ఇంతకుముందు చెప్పబడినది కదా, మీరు అలా చేయకండి అని ప్రభు అంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ప్రభు ఎంత చక్కగా చెబుతున్నారో చూడండి. టిట్ ఫర్ టాట్. మనందరం కూడా ఉంటాం. వాడు నన్ను ఏమన్నాడో తెలుసా, చెబుతా వాడి సంగతి. ఇప్పుడు వాడి టైం కాబట్టి వాడు, నాకు టైం వచ్చింది కదా అప్పుడు చెబుతాను. వాడు నన్ను ఎంత బాధ పెట్టాడో తెలుసా, నేను కూడా వాడిని చూసుకుంటా అంటూ ఉంటాను. చూడండి, ఇలాంటి ఆలోచనలు, ఇటువంటి మాటలు ఉండకూడదు బిడ్డలారా. ప్రభుని నమ్ముకున్నటువంటి వారిగా, క్రైస్తవ బిడ్డలాగా ప్రభువు నేర్పించినటువంటి బాటలో వెళ్ళాలనుకుంటే మనందరము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట, ఇదివరకు రోజులలాగా కంటికి కన్ను, పంటికి పన్ను, వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను కొడతా, వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను తిడతా, వాడు నన్ను బాధ పెట్టాడు కాబట్టి నేను బాధ పెడతా, వాడు నాకు కీడు తలపెట్టాడు కాబట్టి నేను వాడికి కీడు తలపెడతా, వాడు నాకు చెడు చేశాడు కాబట్టి నేను వాడికి చెడు చేస్తా అని అలా అంటే మనము క్రీస్తు ప్రభుని బిడ్డలుగా ఉండలేము, క్రీస్తుని అనుసరించు వారిగా ఉండలేము. క్రీస్తుని అనుసరించేటటువంటి వారిగా ఉండాలంటే ప్రభు ఈరోజు మనకు నేర్పుతున్నటువంటి గొప్ప సత్యము, గొప్ప సందేశము, ఈనాటి దేవుని మాట ఏమిటయ్యా అంటే, అపకారము చేసిన వాడికి కూడా అపకారము చేయకండి, మీకు కీడు చేసిన వారికి కూడా మీరు కీడు చేయకండి. చూడండి, ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు కీడు చేసిన వాడికే కీడు చేయొద్దు, అపకారం చేసిన వాడికి అపకారం చేయొద్దు అంటున్నారంటే ప్రభు, ఇంకా మంచి చేసిన వారికి అపకారం చేయొచ్చా? మనకు మేలు చేసిన వారికి అపకారం చేయొచ్చా? మనకు అపకారం చేయనటువంటి, కీడు తలపెట్టినటువంటి ఇంకా ఎందరో ఇతరులు ఉన్నారు. వాళ్ళకి కూడా మనం కీడు తలపెట్టకూడదు. అంటే ప్రభుని మాటలకు అర్థం, ఎవరికి చెడు చేయకండి, ఎవరికి కీడు తలపెట్టకండి, ఎవరికి అపకారము చేయకండి, చేతనైనంత వరకు మంచే మాట్లాడండి, చేతనైనంత వరకు మంచే చేయండి, చేతనైనంత వరకు ఉపకారమే చేయండి తప్ప ఎవరికి కీడు తలపెట్టొద్దు, ఎవరికి చెడు చేయొద్దు, ఎవరికి అపకారము చేయొద్దు, ఎవరి ఎడల మీరు ప్రతీకారము తీర్చు. చివరికి మీకు కీడు చేసిన వాళ్ళైనా, మిమ్ము బాధ పెట్టిన వారికైనా
మీకు అపకారం చేసిన వాళ్ళకి కూడా మీరు అపకారము చేయవద్దు, కీడు చేయవద్దు, మంచే చేయండి, మంచి పనులే చేయండి. అందరికీ మంచి చేద్దాం, అందరికీ ఉపకారమే చేద్దాం, ఎవరిని బాధ పెట్టద్దు. అందరినీ కూడా ప్రభు మనలను ప్రేమించినట్లుగా, ప్రభు మనకి ఉపకారం చేసినట్లుగా మనము కూడా అందరినీ ప్రేమిద్దాం, అందరికీ ఉపకారం చేద్దాం. చేతనైనంత వరకు ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరికి కీడుతల పెట్టకుండా అందరికీ మంచి చేస్తూ మంచి చేద్దాం, మంచి చేద్దాం, మంచే చేద్దాం. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రభుని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమామయుడని యేసు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రము తెలియచేస్తూ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి, నీ బోధనలు బోధించినట్లుగా నీ వాక్యాన్ని విన్నటువంటి వారందరము కూడా అయ్యా, నీ వలే మేము కూడా మంచి ఆలోచనలే చేయనట్లుగా, మంచి మాటలే మాట్లాడినట్లుగా, మంచి పనులే చేయనట్లుగా మమ్మ ఆశీర్వదించండి. మా అందరికీ మంచి మనసును దయచేయండి. నేను అనుసరిస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మా అందరికీ కూడా తండ్రి, నీ యొక్క దీవెన, నీ కృప, నీ ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తూ ప్రతి బిడ్డకు నీ అనుగ్రహాల ద్వారా అందరికీ ఉపకారము చేసేలాగున, అందరికీ మంచే చేసేలాగున నీ యొక్క దీవెనలు, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరికీ దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు.